హలో అండి. ఏంటి ఇడ్లీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నార్మల్ ఇడ్లీ కాదండి. దీంట్లో నేను ఫైబర్ యాడ్ చేశాను. చూడటానికి తెల్లగా మల్లెపువ్వులాగా బాగున్నాయి కదా. కానీ ఈ తెల్లటి ఇడ్లీలని కొంచెం హెల్తీగా చేయడానికి ఒక మంచి ఫైబర్ రిచ్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేశాను. అదేంటో మీరు వీడియోలో చూడండి. ఇక్కడ నేను ఇడ్లీ రైస్ని యూస్ చేస్తున్నాను. 3 కప్పుల ఇడ్లీ రైస్, 1 కప్పు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి, మెంతులు మినపప్పు ఒక గిన్నెలో, బియ్యం వేరొక గిన్నెలో సెపరేట్గా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా నానిన తర్వాత మనము బియ్యంనేమో కొంచెం కోర్సుగా రుబ్బుకోవాలి, మినపప్పు మెంతులనేమో ఫైన్గా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే ఇడ్లీలు రవ్వలాగా బాగుంటాయి, మరీ పేస్ట్గా ముద్దగా లేకుండా. సో దీనిలోకి మనము ఫైబర్ని యాడ్ చేయడానికి ఈరోజు నేనైతే ఈ జాక్ ఫ్రూట్ని యాడ్ చేస్తున్నాను, అంటే పనసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. బియ్యంని రుబ్బుకున్నప్పుడు కాకుండా మినపప్పు రుబ్బుకున్నప్పుడు పనసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకుంటే పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పనసకాయ ముక్కల్ని వేయడం వల్ల ఎలాంటి స్మెల్ రాదు. అంతేకాకుండా ఇందులో మనం పనసకాయ ముక్కలు కూడా వేసామని చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే ఎవరు కనిపెట్టలేరు, అంత బాగా కలిసిపోతుంది. ఇడ్లీలు కూడా చాలా మంచి కలర్ వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే తెల్లటి ఇడ్లీలలో ఫైబర్ ఉండదు కదా, అందుకని ఇలా ఈ పనసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కూడా ఇడ్లీ చేసేసుకోవచ్చు. చూడండి పిండి ఎంత బాగా మృదువుగా ఉందో. ఇలా రాత్రి మిక్సీ చేసేసుకొని పెట్టేసామంటే తెల్లవారి వరకు మంచిగా పులిసిపోయింది, పై వరకు వచ్చింది. చూడండి ఇలా మంచిగా పులిసిపోయిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో చేసుకుంటే ఇడ్లీ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే దోశ పిండిలాగా దోశలు కూడా వేసుకోవచ్చు, ఇంకా పొంగడాలు చేసుకోవచ్చు. ఇలా ఒక్క పిండితో మనం 3 రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇలా పనసకాయలంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా ఇడ్లీలలో కలిపేసి చక్కగా పనసకాయతో ఇడ్లీ చేసి పెట్టేయచ్చు. అసలు చెప్తే కూడా వాళ్ళకు తెలియదు అనమాట, అంత బాగా కలిసిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేనైతే ఈరోజు అరటి ఆకుల్ని రౌండ్గా కట్ చేసుకొని దాని మీద ఈ ఇడ్లీలు వేసుకుంటున్నాను. ఏం లేదండి, కొద్దిగా ఫైబర్ని యాడ్ చేయడానికి మాత్రమే ఇలా నేను పనసకాయల్ని యాడ్ చేశాను. పనసకాయ వద్దనుకుంటే మీరు బీన్స్ కానీ, క్యారెట్స్ కానీ, ఇంకా బీట్రూట్ కానీ ఏవైనా ఒక వెజిటబుల్ యాడ్ చేసుకొని ఇడ్లీ చేసేసుకోండి. లేదు మాకు నార్మల్గా కావాలంటే నార్మల్గా కూడా ఎప్పుడు మనం తినేదే కదా. నా సజెషన్ ఏంటంటే కొంచెం పిల్లలకి ఫైబర్ యాడ్ చేయడానికి ఇలా ఏదో ఒక వెజిటబుల్ ఇడ్లీలో యాడ్ చేయండి, బాగుంటుంది. సో ఇలా మొత్తం సెట్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం స్టీమ్ చేసుకుంటే చక్కగా ఇడ్లీలు పొంగిపోయి చాలా టేస్టీగా ఈజీగా అరటాకు వల్ల ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే ఒక్కొక్కసారి దలియా ఉంటుంది కదా, దాంతో కూడా ఇడ్లీలు చేసేస్తాను. దలియా అంటే దొడ్డు రవ్వ ఉంటుంది కదా, అది దాంతో కూడా సేమ్ ఇలాగే 3 కప్పుల దలియా, 1 కప్పు మినపప్పు మెంతులతో పిండి తయారు చేసుకుంటే అది కూడా చాలా మంచి హెల్దీ ఇడ్లీ అవుతుంది. సో మీరు ఒకసారి అలా కూడా ట్రై చేయండి. చూడండి అరటాకులో ఇడ్లీలు ఉడికించేసి ఈజీగా తీయడానికి బాగుంది కదా, నాకైతే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంతేకాకుండా పనసకాయ వేయడం వల్ల కలర్లో ఎలాంటి తేడా లేదు. ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి టేస్ట్లో కూడా ఎలాంటి తేడా లేదు, చాలా బాగున్నాయి ఇడ్లీలు. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా ఒకసారి కామెంట్లో తెలియజేయండి. అలాగే నిజంగా నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దీంతో పాటు మంచి మునక్కాయలు వేసేసి టమాటో వేసేసి మంచిగా సాంబార్ చేశాను. ఈ సాంబార్తో ఈ ఇడ్లీలు చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.